హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు టిఫిన్ ఆవిడ కూడా చేస్తున్నాను. మా అబ్బాయికి జ్వరం వచ్చింది అన్నాను కదండి. రోజు ఇడ్లీ తిని తిని బోర్ కుట్టిందంట. వేరే టిఫిన్ ఏమో ఏమీ తినది కాదు. అందుకని ఆవిడ కూడా చేస్తున్నానండి. ఆవిడ కూడా అంటే ప్రత్యేకంగా వేరే పిండి ఏమీ అవసరం లేదు. ఒక గ్లాసు మినపప్పు తీసుకొని దానికి 2 స్పూన్లు కానీ 1 స్పూన్ కానీ బియ్యం తీసుకొని ఒక 4-5 గంటలు నానబెట్టుకుంటే సరిపోయిద్ది. ఈ మినపప్పు నానిన తర్వాత మిక్సీకి కానీ గ్రైండర్కి కానీ లేదనుకోండి రుబ్బుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. మనకు ఓపిక ఉండి రుబ్బుకోవాలి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి. వీటిని నేనైతే ఇడ్లీ పాత్రలో వేస్తాను. కొంతమంది అయితే ఆవిరి కూడా చేస్తే పాత్ర ఉండిద్దంట, ఆ పాత్రలో వేస్తారు. ఒక క్లాత్ తీసుకొని క్లాత్ మీద వేస్తారంటండి. నేనైతే ఎప్పుడూ వేయలేదు, చూడలేదు. నేను ఎప్పుడు ఇడ్లీ పాత్రలోనే వేస్తాను. ఈ ఆవిరి కుడుంకి చట్నీ కంటే కూడా కారం వేసుకొని నెయ్యి వేసుకొని వేడి వేడిగా ఈ ఆవిరి కుడుములు తింటే చాలా టేస్టీగా ఉంటాయి. నిన్న ఊర్లోకి బొప్పాస్కాయలు అమ్మొస్తే తీసుకున్నానండి. బొప్పాస్కాయలు పచ్చిగా ఉన్నాయి, అందుకని పేపర్లో చుట్టు పెట్టాను. పేపర్లో చుట్టు పెట్టామనుకోండి బాగా మగ్గి ఎర్రగా పండుతాయి. ఈ కాయ చూడండి, అచ్చం గుమ్మడికాయలాగా ఉంది. కాయ పెద్ద కాయ బాగుందిలే, టేస్ట్ బాగుంటుందని తీసుకున్నాను. నిన్నైతే ఎంత పచ్చిగా ఉందో, ఈరోజు పేపర్లో పెట్టేటప్పటికి బాగా మగ్గింది. బొప్పాస్కాయ చిక్కు తీసి కట్ చేయాలంటే చాలా ఇసుగ్గా అనిపించిద్దండి. తినడానికైతే టేస్ట్ బాగుండిద్ది, హెల్త్కు మంచిది, కానీ కట్ చేయాలంటే మాత్రం విసుగొచ్చేసిద్ది. చూడండి ఎన్ని ఇత్తనాలు ఉన్నాయో. ఒక్కొక్క బొప్పాస్కాయలో అస్సలకి ఇత్తనాలే ఉండవు, ఒక్కో బొప్పాస్కాయలో అయితే ఇత్తనాలు ఎక్కువ ఉంటాయండి. మరి ఏది మంచిదో ఏది మంచిది కాదో నాకైతే తెలియదు, కానీ కొన్ని కొన్ని అలా ఉంటాయి. చిక్కు తీసేది ఉంటుంది కదండి, ఆ చిక్కు తీసే దాన్ని బట్టి చిక్కు తీద్దాం అనుకున్నా కానీ నాకైతే అస్సలకి రాలేదు. బొప్పాస్కాయ అటు ఇటు దొల్లిపోతూ ఉంది. అమ్మో, ఇంక ఈ రిస్క్ వద్దులే అని ఇదిగోండి చాకుతోనే చిక్కు తీస్తున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. ముక్కలుగా కట్ చేసి ఇదిగోండి ఇంకా చాకుతోనే చిక్కు తీసేసి ఒక బాక్స్లో వేస్తున్నానండి. ఈ డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి ఇంకా ఎవరికి కావాలన్నప్పుడు వాళ్ళు తీసుకొని తింటారు. మనం తినబోయే ఒక గంట ముందు తీసి బయట పెట్టుకుంటే చాలండి, కూలింగ్ అనేది తగ్గిపోయిద్ది, నార్మల్ కూలింగ్ ఉండిద్ది. బొప్పాయి కట్ చేయాలంటే మాత్రం చాలా ఇసుకొచ్చిద్దండి. ఈ విత్తనాలన్నీ తీయాలి, వెనక చిక్కంతా తీయాలి. అబ్బబ్బా, ఎంత విసుగో. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే బొప్పాస్కాయ చెట్టు పెద్ద చెట్టు ఉందండి, చాలా కాయలు కాస్తూ ఉంటాయి. కానీ అక్కడ పోయి తీసుకొచ్చే వాళ్ళు ఎవ్వరు లేరు, అందుకని డబ్బులతో కొనుక్కోవాల్సి వస్తుంది. వాళ్ళేమో ముసలి వాళ్ళు కదండి, ఎన్ని కాయలని తింటారు, అందుకని ఇంటి పక్కన వాళ్ళందరికీ ఇస్తారంటండి. చెట్టు కాయలు కాస్తున్నా సరే మనం వెళ్ళి తెచ్చుకోవడానికి వీలు లేకుండా ఉంది. వాళ్ళు వేరే ఊర్లో ఉంటారు, మనం వేరే ఊర్లో ఉంటాం కదా. ఇంకెళ్ళి తెచ్చుకోవాలంటే ఇబ్బంది కదా, ప్రత్యేకంగా కాయల కోసం వెళ్ళాలంటే వెళ్ళం కదండి. ఇంకెప్పుడన్నా పని మీద వెళ్ళినప్పుడు అప్పుడు కాయలుంటే కాయలు తెచ్చుకుంటాం. మేము పని మీద వెళ్ళినప్పుడే కాయలు ఉండవండి, మేము వెళ్ళినప్పుడు మాత్రం ఎక్కువ కాయలు కాస్తూ ఉంటాయి. జామ చెట్టు కూడా ఉంది, జామకాయలు కూడా బాగా కాస్తున్నాయి. ఇంకా జామకాయలు బొప్పాస్కాయలు మేము వెళ్ళినప్పుడు ఉంటే తీసుకొచ్చుకుంటాము. ఇంకా ఎలాగలా ఇదిగోండి కాయలు మొత్తం చిక్కు తీసేసాను. చిక్కు తీసేసి మొత్తం ఈ డబ్బాలో వేసి పెడుతున్నాను. పిల్లలు మాత్రం తినరండి, మేమే తినేది. ఇంకా మేము హెల్త్కు మంచిది ఒక ముక్క తినండి అని ఏదన్నా గట్టిగా అరిసామనుకోండి అప్పుడు తింటారు, అంతేగాని బొప్పాస్కాయ తినడానికి పిల్లలు అస్సలకి ఇష్టపడరు. ఆడవాళ్ళు మాత్రం పీరియడ్స్ టైంలో మాత్రం బొప్పాస్కాయ తినొద్దు, తర్వాత చాలా ఇబ్బంది పడతారు. మిగతా టైంలో చక్కగా తినేయచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. ఇవన్నీ కోసి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఈరోజు కూర చింతకాయ పచ్చడి చేస్తున్నానండి. చింతకాయ పచ్చడి ఎండుమిర్చి వేసి రోటి పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. ఎండుమిరపకాయలతో చేసే పచ్చడి అయితే మనం ఎండుమిర్చిని వేయించుకోవాలి. ఒక బాండీలో ఇదిగోండి కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు వేశాను. పల్లీలు వేసుకుంటే కూడా పచ్చడి చాలా బాగుండిద్దండి. ఈ పల్లీలు కొంచెం లైట్గా వేయించుకొని ఇవి వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. పల్లీలు వేగటానికి కొంచెం లేట్ అయ్యిద్ది కదండి. ఎండుమిరపకాయలు ఏముంది త్వరగా వేగుతాయండి. మనం ముందే ఎండుమిర్చి వేసామనుకోండి నల్లగా వచ్చేస్తాయి, అందుకని ముందు పల్లీలు వేసుకొని అవి వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. వీటిని మాడకుండా సిమ్లో పెట్టుకొని దగ్గరుండి వేయించుకోవాలండి. మళ్ళీ మాడిపోయినాయి అనుకోండి టేస్ట్ మారిపోయిద్ది. అప్పుడప్పుడు ఇలా వెరైటీగా పచ్చళ్ళు తినాలనిపించిద్ది. రోజు కూరలు తింటున్నా, పచ్చిమిర్చి పచ్చళ్ళు గోంగూరలు అవన్నీ ఎక్కువగానే తింటానే ఉంటాం కదా. అప్పుడప్పుడు కొంచెం వెరైటీగా ఇలా చింతకాయ పచ్చళ్ళు అలా చేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుండిద్ది. మనం ఏదో వెరైటీగా తిన్న ఫీలింగ్ కూడా వచ్చేసిద్ది.
వీటిలో కొన్ని ధనియాలు కూడా వేసి వేయించుకుంటున్నానండి. ధనియాలు వేస్తే కూడా పచ్చడి చాలా బాగుండిద్ది. టేస్ట్ అనేది అసలు చాలా బాగుండిద్ది ధనియాలు వేయటం వల్ల. ధనియాలు కొంచెం లైట్గా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు వేసి వేయిస్తే వాసన మాత్రం భలే మంచి సువాసన వచ్చిద్దండి. ఇవన్నీ వేయించుకుంటేనే మంచి సువాసన వస్తుంది. ఇవన్నీ చల్లారిన తర్వాత రోట్లో వేసి పచ్చడి నూరుకుందాం. వేడి మీద పచ్చడి నూరకూడదు, చల్లారిన తర్వాతే నూరుకోవాలి. ఈలోపు ఫ్రిడ్జ్లో నుంచి చింతకాయ పచ్చడి తీసి బయట పెడతాను. ఫ్రిడ్జ్లో పెట్టాను కదండి, ఫ్రిడ్జ్లో నుంచి వెంటనే తీసి నూరామనుకోండి పచ్చడి కొంచెం గట్టిగా ఉండిద్ది. అందుకని ఒక గంట అరగంట ముందే తీసి బయట పెట్టుకోవాలి. ఇదిగోండి రోట్లో నూరుతున్నాను. ఎండుమిర్చీలు పల్లీలు వేయించుకున్నాను కదా, అవి వేసి ఇదిగోండి మెత్తగా దంచుకోవాలి. వేడి మీద పచ్చడి నూరామనుకోండి మిరపకాయలు మెత్తగా ఉంటాయి, త్వరగా మెదగవు. అదే చల్లారిన తర్వాత నూరామనుకోండి మిరపకాయలు బాగా గలగలలాడుతా మెత్తగా మెదుగుతాయి. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. రోటి పచ్చడి టేస్ట్ వేటికి రాదండి. మనం గ్రైండర్లో వేసినా కానీ మిక్సీకి వేసినా కానీ రోటి పచ్చడిలో నూరుకున్నంత టేస్టు ఏ పచ్చడికి రాదు. ఈ పచ్చడి అనే కాదు, ఏ పచ్చడికి కూడా ఆ టేస్ట్ రాదండి. రోటి పచ్చడి తర్వాతే ఏ టేస్ట్ అయినా ఏ పచ్చడి అయినా. కొంతమంది చింతకాయ పచ్చడిలో దోస విత్తనాలు వేసుకుంటారంటండి. అవైతే ఎలా వేసుకుంటారో ఎక్కడ తెచ్చుకుంటారో నాకైతే తెలియదు. దోసకాయలు ఉంటాయి కదా, అవి ఎండబెట్టి విత్తనాలు ఇలా పచ్చడిలో వేసుకుంటారంటండి. టేస్ట్ చాలా బాగుండిద్దంట. నేనైతే ఎప్పుడూ అలా చేయలేదు, ఎప్పుడూ వేయలేదు కూడా. ఎండుమిర్చి మెత్తగా మెదిగిపోయిందండి. ఇప్పుడు కారానికి సరిపడా కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. కారానికి సరిపడా వేసుకుంటే సరిపోయిద్ది. చింతకాయ పచ్చడిలో ఆల్రెడీ మనం ఉప్పేసి తొక్కుతాం కదండి, వాటికి ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదు. వెల్లుల్లి కూడా వేసి కచ్చా పచ్చాగా దంచాను. ముందే వెల్లుల్లి వేసామనుకోండి మెత్తగా ముద్దలాగా అయిపోయిద్ది. అందుకని లాస్ట్లో వెల్లుల్లి వేసాను. ఇవి మెత్తగా మెదిగిన తర్వాత ఇదిగోండి చింతకాయ పచ్చడి వేసాను. చింతకాయ పచ్చడి కూడా ఇప్పుడుదో పాతదండి. నేను పెట్టి 2 సంవత్సరాలు అవుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టి అలాగే ఉంచేసాను. ఎప్పుడు నూరుకోం కదా, ఎప్పుడో ఒకసారి ఇలా తినాలనిపించినప్పుడు నూరుకుంటుంటాం కదా, అందుకని ఎక్కువ ఖర్చు అవ్వదు. ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం కానీ అప్పుడు వెనకటి రోజుల్లో అయితే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోరండి. బయట ఉన్నా కూడా 2 సంవత్సరాలు చింతకాయ పచ్చడి అలాగే నిలవ ఉండిద్దంట. చింతకాయ పచ్చడితోటి మన ఇత్తడి సామాన్లు ఉంటాయి కదండి, అవి కూడా రుద్దుకోవచ్చు. బాగా తలతలా మెరుస్తూ ఉంటాయి. రాగి ఇత్తడి ఆ సామాన్లు చక్కగా రుద్దుకోవచ్చండి. చింతకాయ పచ్చడిని కొంచెం వాటర్ పోసి కలిపాను. ఎందుకంటే గట్టిగా ఉండిద్ది కదండి, గట్టిగా ఉంటే మనం నూరటానికి ఇబ్బందిగా ఉండిద్ది. అందుకని కొంచెం వాటర్ పోసి కలిపి మెత్తగా ఇదిగోండి ఇలా నూరుతున్నాను. కొంచెం చక్కగా పలుకు పలుకుగా ఉంటుంది కదా, ఆ పలుకు అనేది మెత్తగా మెదిగేలాగా నూరుకోవాలి. కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ పోసుకోవచ్చు, మన ఇష్టం. ఇంకా దీంట్లో చింతపండు కానీ ఉప్పు కానీ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదండి. పచ్చడి తొక్కేటప్పుడు మనం ఉప్పు వేసుకుంటాము, చింతకాయలు కాబట్టి పులుపు ఉండిద్ది. ఇంకా వేరే ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి ఏదైనా ఘాటు ఎక్కువైందనుకోండి, ఘాటు ఎక్కువయ్యి పచ్చడి మంటగా అనిపించినప్పుడు కొంచెం చింతపండు పులుపు వేసుకోండి, సరిపోయిద్ది. పచ్చడిని మెత్తగా నూరేసుకొని ఇంకా పోపు పెట్టుకోవటమేనండి. పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్ది. కొంచెం ఆయిల్ ఎక్కువే వేసానండి. వేసి పోపు దినుసులు వేసి అవి బాగా ఎర్రగా వేగిన తర్వాత కరివేపాకు వేసాను. పోపు దినుసులు ఎర్రగా వేగితే పచ్చడి టేస్ట్ చాలా బాగుండిద్ది. ఇదిగోండి అవి వేగిన తర్వాత పచ్చడి వేస్తున్నాను. పచ్చడి కొంచెం గట్టిగా ఉందనుకుంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు. నాకైతే సరిపోయిద్ది అనుకుంటున్నాను. వాటర్ పోస్తే ఇంకా చప్పగా ఉండిద్దిలే అని. పచ్చడి గ్యాస్ సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. పచ్చి వాసన అంతా పోయి టేస్ట్ బాగుండిద్ది. ఒక వారం రోజులు బయట ఉన్నా సరే పచ్చడి పాడైపోదు. ఇందులో కావాలనుకుంటే ఉల్లిగడ్డ కూడా వేసుకోవచ్చు. ఉల్లిగడ్డ వేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండదులేని నేనైతే వేయట్లేదండి. పచ్చిమిర్చితో చేసుకుంటాం చూడండి మనం చింతకాయ పచ్చడి, ఆ పచ్చడిలో మాత్రం తప్పనిసరిగా ఉల్లిపాయ వేయాల్సిందే. ఎండుమిర్చితో చేసిన పచ్చడికి ఉల్లిపాయ వేయకపోయినా బాగానే ఉండిద్దండి. వేడి వేడి అన్నంలో ఈ చింతకాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ ఉంటుందండి. అబ్బా మామూలుగా ఉండదండి, సూపర్గా ఉండిద్ది. ముద్దపప్పు కాంబినేషన్తో కూడా చాలా బాగుండిద్దండి. పచ్చడి నూరినప్పుడు మేమైతే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటాము ఒకరోజు అయితే ముద్దపప్పు చేసుకొని తింటాము. టేస్ట్ అసలు వేరే లెవెల్ అండి, ఎంత బాగుండిద్దో. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం బెల్లం తురుము వేసాను. మనం ఎండుమిర్చితో చేసే పచ్చడి ఏదైనా సరే కొంచెం బెల్లం తురుము వేసుకుంటే టేస్ట్ చాలా బాగుండిద్ది. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.